శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా చివరిదైనటువంటి మీనరాశి వాళ్లకు ఈ జూన్ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశిలో ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది కూడా ఒకటి ఉంది కాబట్టి మీనరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రమే జయము పొంది మిగతాటి వాటిల్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటున్నాయి. కనుక కొంత సర్వసాధారణముగా తీసుకోవాల్సినటువంటి విషయమే, ఎక్కడా ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. అయితే ఏలినాటి శని ప్రభావము ఉండేటువంటి దాని వలన కొన్ని పనులు, ముఖ్యమైనటువంటి పనులు చేతి వరకు వచ్చి జారిపోవడం లాంటివి జరుగుతుంది. ఎంత తిరిగినా శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, కానీ శ్రమకు తగినటువంటి ఫలితము దక్కదు. మన తెలివితేటలు ఎంత ప్రదర్శించినా ఎదుటి వాళ్లకు ఆహా ఓహో బాగున్నాయంటారు, కానీ మనకు 10 రూపాయలు దాంట్లో వచ్చేటువంటి విధానము లేదని బాధపడతారు. అందువలన మీనరాశి వాళ్లకు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావము వలన చాలా కొంతవరకు ఇబ్బందులే ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఈ మాసం పట్టుకున్నటువంటి పనులు ఏవీ సకాలంలో పూర్తి కావు. అలాగే శుభకార్యాలు చేయాలి అనుకునేటప్పటికీ 1-2 సార్లు దాని గురించి కూడా ఆలోచనలు చేసి ఒక నిర్ణయం చేయటం, అనుకున్న సమయానికి వెళతాము ఎక్కడికైనా అనుకుంటే ఎక్కడికి వెళ్ళలేకపోవటము, పోలేనందువలన అక్కడ వచ్చేటువంటి ఇది కాస్త తగ్గిపోవడము, ఇలా ఒకదాని మీద ఒకటి చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి విధానముగా మీనరాశి వాళ్ళది ఉన్నది అనేటువంటిది తెలియజేస్తుంది. పైగా రాహువు మీనములోనే ఉండేటువంటి దాని వలన రాహువు దగ్గరి వరకు వచ్చినటువంటి యోగాలను చెడగొడుతూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా 1-4 సార్లు ఆలోచన చేసి మీరు ముందుకు వెళితే మేలు జరుగుతుంది. విద్యార్థులకు యథావిధిగా వాళ్ళు చదివినటువంటి చదువుకు కొంతవరకు మేలు జరుగుతుంది గాక, అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు చేసుకుంటారు. ఎవరెవరికి ఎంతెంత లాభము రావాలనో అది వాళ్ళు సమన్వయముగా ఆ లాభాలను తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. మీనరాశి వాళ్ళు టయానికి తినండి, టైముకు పడుకోండి. ఎందుకంటే సమయానికి నిద్ర, ఆహారము అనేటువంటివి 2 లేనటువంటి దాని వలన అనారోగ్యము అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపాటి అనారోగ్యానికి లోను కావద్దండి. సమయానికి భోజనం అనేటువంటిది చెయ్యండి, మేలు జరుగుతుంది. బంధువుల యొక్క ఆగమనము అనేటువంటిది సంతోషాన్ని కలిగిస్తుంది. మామూలుగా అన్నదమ్ముల మధ్య పొరపత్యాలు లాంటివి ఉండవచ్చును, ఉంటాయి. అవి సరిదిద్దుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. ఏదైనా కూడా అంటే మీ వరకు మీకు రాసుల ప్రకారముగా తెలియజేస్తున్నాను కాబట్టి అలా ఏదైనా సర్దుకుంటే మేలు జరుగుతుంది. లేదు అనుకుంటే సౌకర్యము. ఏది ఏమైనా ఏలినాటి శని ప్రభావము కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడము, అభిషేకాలు చేసుకోవడము, నవగ్రహాలకు ఆంజనేయ స్వామికి కూడా అభిషేకానికి అని ఇచ్చి ఎక్కువగా ఆరాధిస్తే ఏలినాటి శని ప్రభావము తగ్గడము అనేటువంటిది ఉంటుందిగాక. అలా మీనరాశి వాళ్ళది ఈ మాసమంతా కూడా ఇలా మిశ్రమ ఫలితాలతో గోచరిస్తూ ఉన్నది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు మానుకోండి, ఇంకొకసారి వెళుతురు. ఏదైనా కొత్త వ్యాపారాలు చెందాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో చేయకుండా జాగ్రత్త వహించండి. లోన్లు ఏదైనా పెట్టుకుంటున్నామంటే లోన్లు శాంక్షన్ అయితే ఆ డబ్బు కూడా కొంచెం నెత్తినబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానముగా శాంక్షన్ చేయించుకుంటే మంచిది. లేదు శాంక్షన్ అయ్యింది అంటే జాగ్రత్తగా వాడుకుంటే మేలు జరుగుతుందిగాక. ఇది ఈ మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఈ మాసములో.
జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.